ప్రతి ఊరిలో ఏ పదవితో సంబంధం లేని ఒక నలుగురు వ్యక్తుల చేతిలో అధికారం ఉంటుంది. వీళ్ళంతా నియోజకవర్గం మొత్తం ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి ఒక పొలిటికల్ మాఫియాని తయారు చేస్తున్నారు. ఊరిలో ఏదైనా సమస్య వస్తే గెలిచిన వాళ్ళనే కదా అడగాలి. అవును, గెలిచిన వాళ్ళనే అడగాలి. మరి మన ఊరి సమస్యను వస్తే నువ్వు అపోజిషన్ అని అడుగుతావేంట్రా? ఈ జనం ఓటుకు నేనిచ్చే 1000-2000 రూపాయల కోసం చూస్తున్నారు. కానీ తరువాత 5 సంవత్సరాలు పరిపాలించేది నేనని మర్చిపోతున్నారు. నాకు ఈ ఎలక్షన్లో గెలవడానికి 30 లక్షలు ఖర్చయింది. తర్వాత మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు. నా కొడుకులకి నా మనవాళ్ళకి సరిపడంతగా సంపాదించుకోవద్దా? సార్, మీ కొడుకు ఏం చేస్తున్నాడు సార్? బాధ్యత లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడు. మీ కొడుకు సమర్థుడైతే మీరు ఇచ్చే డబ్బు మీద అంత ఇంట్రెస్ట్. ఈ ఊరిలో ఏ పదవితో సంబంధం లేని ఒక నలుగురు వ్యక్తుల చేతిలో అధికారం ఉంటుంది. వీళ్ళంతా నియోజకవర్గం మొత్తం ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి ఒక పొలిటికల్ మాఫియాని తయారు చేస్తున్నారు. ఊరిలో ఏదైనా సమస్య వస్తే గెలిచిన వాళ్ళనే కదా అడగాలి. అవును, గెలిచిన వాళ్ళనే అడగాలి. మరి మన ఊరి సమస్యను వస్తే నువ్వు అపోజిషన్ అని అడుగుతావేంట్రా? ఈ జనం ఓటుకు నేనిచ్చే 1000-2000 రూపాయల కోసం చూస్తున్నారు. కానీ తరువాత 5 సంవత్సరాలు పరిపాలించేది నేనని మర్చిపోతున్నారు. నాకు ఈ ఎలక్షన్లో గెలవడానికి 30 లక్షలు ఖర్చయింది. తర్వాత మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు. నా కొడుకులకి నా మనవాళ్ళకి సరిపడంతగా సంపాదించుకోవద్దా? సార్, మీ కొడుకు ఏం చేస్తున్నాడు సార్? బాధ్యత లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడు. మీ కొడుకు సమర్థుడైతే మీరు ఇచ్చే డబ్బు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్. సరే, 30 లక్షలు ఖర్చు పెట్టు. నీ డబ్బు నువ్వు తీసుకో. కానీ నీతో పాటు నీ చుట్టూ ఇంకో 10 మంది మొత్తం దోచేస్తున్నారు.